ఎందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు లితీషా వరల్డ్. ఈరోజు వీడియోలో ఎందరికీ ఇష్టమైన జున్ను పాలతో జున్ను ప్రిపేర్ చేయబోతున్నామండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో జున్ను. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ నేనైతే 2 గ్లాస్ ఆఫ్ జున్ను పాలు అయితే తీసుకున్నానండి. జున్ను పాలు కూడా చాలా చిక్కటి జున్ను పాలు. నేను 2 గ్లాసుల జున్ను పాలకి 1 గ్లాసు నార్మల్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. అలాగే 250 గ్రామ్స్ ఆఫ్ బెల్లం కూడా నేను తీసుకుంటున్నాను. మనం పాలలో వేసిన బెల్లం మొత్తం పూర్తిగా కరిగేదాకా మనం పాలను అనేది తిప్పుకుంటూ ఉండాలండి. బెల్లం పూర్తిగా కరిగాక ఒకసారి ఆ పాలని మనం వడబోసుకోవాలండి. ఎందుకంటే కొంచెం బెల్లంలో మనకి గడ్డి పరకలు అనేవి ఉంటాయి కాబట్టి మనం పాలని ఇది వడబోసుకోవాలి. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు తీపి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అందుకే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. జున్ను సాఫ్ట్గా రావడానికి నార్మల్ మిల్క్ మిక్స్ చేయాలి. జున్ను అనేది ఆవిరి మీద మనం కుక్ చేసుకుంటాం కాబట్టి ముందుగా మనం దేంట్లో ఆవిరి పెట్టుకోవాలనుకుంటున్నామో స్టవ్ మీద పెట్టి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. చూసారు కదండి వాటర్ అనేది హీట్ అయ్యింది. ఇప్పుడు మనం జున్ను పాలు కలుపుకున్న గిన్నెని కూడా పెట్టేసుకుని ఆ గిన్నె మీద ప్లేట్ అనేది కవర్ చేయాలి. అలాగే కుక్కర్కి కూడా రబ్బర్ పెట్టకుండా మనం కుక్కర్ మూత అనేది ఫిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే 20 మినిట్స్ వరకు మనం జున్ను అనేది కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా చాకు పెట్టి గుచ్చితే మనకు కుక్ అయిందో లేదో ఆ విషయం మనకి తెలుస్తుందండి. అంతేనండి, ఎందరికీ ఎంతో ఇష్టమైన జున్ను ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా అయితే జున్ను వచ్చిందో. చల్లగా ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చండి. చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి.